హలో అండి. హాయ్ అండి. బాగున్నారు అందరూ? ఎలా ఉన్నారు ఏంటి? నేనైతే షాపింగ్కి వెళ్ళానండి. షాపింగ్కి వెళ్ళినప్పుడు బడిది శారీస్ కొందామని వెళ్ళామండి. చూడండి ఒకసారి జనాలు ఎలా ఎగబడుతుండ్రు ఏంటనేది. నేను కూడా కొన్ని శారీస్ తీసుకున్నాను, చూపించాను కదా మీకు. షాప్కి వెళ్తే ఎలా ఉంటుందండి, ఇలా ఉంటుంది చూడండి ఒకసారి మీరు. అదే ఆన్లైన్లో తీసుకోమంటే తక్కువ రేటుకే ఇస్తాము, చాలా తక్కువ రేటుకి ఇస్తాము. తీసుకోమంటే తీసుకోరండి. ఇక షాప్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు చెప్పిన ఎంత రేటు ఉంటే అంతే తీసుకోవాల్సి వస్తుంది. ఆన్లైన్లో అయితే మనకు తగ్గించి ఇస్తున్నామండి, తీసుకోవట్లేరు మీరు చాలామంది. ఒకసారి చూడండి ఎంతమంది జనాలు ఎగబడుతున్నారు. అంత మంచి క్వాలిటీ ఏం కాదండి, మామూలుగానే ఉంటాయి బట్టలు. ఈ షాప్లో అయితే మనకు జిఎస్టీలు చాలా ట్యాక్సీలు ఉంటాయి. చూడండి ఒకసారి, మీకు కూడా తెలుస్తుంది. ఎంత రేట్ అంటే అంత రేట్లో తీసుకోవాలి మనం, 10 రూపాయలు కూడా తగ్గారు. అలాంటప్పుడైతే మనమైతే ఇంకా ఆఫర్లు పెడుతూనే ఉంటాం, రేటు తగ్గిస్తూనే ఉంటాము. ఇంతమంది వెళ్ళామండి, నేను, మా తోటి కోడలు, మా వదినే, ఇంకా చిన్న ఆమె తోటి కోడలు, అందరం వెళ్ళామన్నమాట షాపింగ్కి. చూడండి ఎలా ఎగబడుతున్నారు జనాలు. ఏమి ఇచ్చినా సరే ఎంత రేట్ అయినా తీసుకుంటారు. అదే ఆన్లైన్లో మేము అమ్మే యూట్యూబ్లో శారీస్లో అయితే ఇంతకిస్తారా అంతకిస్తారని మాట్లాడుతుంటారు. చూడండి ఒకసారి, మీకే తెలుస్తుంది కదా. ఎంత రేట్ అంటే అంత రేట్ కొనుక్కుంటారండి. ఒక 10 రూపాయలు కూడా మనకు ఆఫర్ ఇయ్యరు వాళ్ళు. అలాంటప్పుడు చూడండి ఒకసారి, మేమైతే మాట్లాడి 100 రూపాయలు 50 రూపాయలు తీసుకుంటాం, కానీ వాళ్ళైతే వేలు పెడతారండి. అలా ఉంటుంది పరిస్థితి. అందరం అక్కడి నుంచి తీసుకొచ్చే వాళ్ళమే, సూరత్ నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చేసే బట్టలే అవి. చూడండి ఒకసారి, మార్జిన్ ఇంత అని పెట్టేస్తారు, దానిపైన ఇక అన్నీ ఉంటాయి. మీకు తెలియంది ఏముంది కానీ షాపింగ్లో, పెద్ద పెద్ద షాపింగ్లలో జనాలు అయితే ఫుల్ ఎగబడుతున్నారండి. చూడండి ఒకసారి, మీకే అర్థమవుతుంది. నేనైతే మా తోటికోడలతో పాటు ఇక వాళ్ళ గృహప్రవేశం అని బట్టలకు వెళ్తే ఇక తీసుకున్నాము శారీస్. మాకు బట్టలు పెట్టిందండి మా తోటికోడలు. నాకు మా ఇద్దరు పిల్లలకు కూడా బట్టలు పెట్టిందనమాట, శారీస్ పెట్టింది. ఈమె చిన్న తోటికోడలు, మొన్న చూసి ఉంటారు వీడియోలో. ఈమె చిన్న తోటికోడలు, ఇంకో ఆమెమో పెద్ద తోటికోడలు, వాళ్ళ వదిన గారు, ఇంకో ఆమె. నలుగురం వెళ్ళామండి షాపింగ్కి. అసలు మామూలు క్లాతులు కూడా చాలా రేట్లలో ఉన్నాయండి. చాలా మేము అమ్మే రేట్ల కంటే చాలా ఎక్కువ. చాలా, నాకైతే అసలు విచిత్రం అనిపించింది. ఇంత రేటా అని. అయినా జనాలు ఎలా తీసుకుంటుండ్రు చూడండి అని మీకు చూపిస్తున్నాను. తీసుకుంటారండి, ఇలాంటి షాపులలో అయితే ఇలా తీసుకుంటారు. ఇక మన దగ్గర అయితే ఇక మంచి క్వాలిటీ ఎక్కడెక్కడో నుంచి వెళ్ళి తీసుకొని వస్తాం కదా, ఇంత రేటా అన్నట్టు ఉంటుంది. మేమైతే మంచి క్వాలిటీ తీసుకొస్తామండి. చూడండి ఒకసారి.